అందే కళ్ళును మూసుకుని కూడా పుస్తకం చదవగలరని, లేదా మీరు కళ్ళును మూసుకుని కూడా సాధారణంగా తెరిచి చేసే పనులన్నీ కూడా చేయగలరని కొంతమంది చెబుతారు. ఇది మీకు ఏదో ఇది మ్యాజిక్ ట్రిక్ లాగా అనిపించవచ్చు కదా! కానీ నిజానికి ఇది మ్యాజిక్ కాదు. మీరు నిజంగానే ఇలా చేయగలరు. మీ మెదడు యొక్క శక్తిని ఉపయోగించి మీరు ఏదైనా సాధించగలరు. ఈరోజు నేను మీకు ఒక శక్తివంతమైనటువంటి మెడిటేషన్ టెక్నిక్ గురించి చెప్పబోతున్నాను. దాని సహాయంతో మీరు ఒక లెవెల్ స్థాయిలో ఏకాగ్రతను పొందగలరు. ఇది ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది. మన కళ్ళు మన మెదడుకు ద్వారం లాంటిది. మన మనస్సు మరియు మన ఆలోచనలు మన కళ్ళ కదలికలతో కలిసి కదులుతుంటాయి. మన కళ్ళు కదలికలను స్థిరంగా ఉంచగలిగితే మన ఆలోచనలు కూడా నెమ్మదిగా స్థిరపడతాయి. మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేసినా కూడా మీ కళ్ళలో చిన్న చిన్న కదలికలు జరుగుతూనే ఉంటాయి. మీరు ఆ కదలికలను నియంత్రించలేకపోతే మీరు ఏ పని మీద కూడా పూర్తిగా ఫోకస్ చేయలేరు. ఈ కళ్ళు కదలికలను నియంత్రించడానికి ఒక శక్తివంతమైన ధ్యాన పద్ధతి ఉంది. దానినే త్రాటక అని అంటారు. త్రాటక అనేది శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉన్న యోగ సాధన. త్రాటక యోగాలో ఒక ముఖ్యమైన పద్ధతి. త్రాటక అనే పదం అర్థమేమంటే ఒకే వస్తువును నిరంతరం కళ్ళతో చూస్తూ ఉండటం. యోగ శాస్త్రంలో త్రాటకను షట్కర్మలలో ఒక క్రియగా పేర్కొన్నారు. ఈ సాధన కళ్ళు శక్తిని పెంచడానికి మరియు మనస్సు ఆత్మ మధ్య సంబంధాన్ని బలపరచడానికి ఉపయోగపడుతుంది. త్రాటక ధ్యానం శరీరానికి శక్తిని మరియు పవిత్రతను ఇస్తుంది. యోగ శాస్త్రం ప్రకారం ఈ త్రాటక సాధనతో మనిషి తన థర్డ్ ఐను కూడా మేల్కొల్పగలడని చెబుతారు. దీన్నే తృతీయ నేత్రం, థర్డ్ ఐ అంటారు. త్రాటక వల్ల కేవలం ఏకాగ్రత మాత్రమే కాదు, కళ్ళలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి కూడా పెరుగుతుంది. అటువంటి వ్యక్తి కళ్ళలో ఒక ప్రత్యేకమైన కాంతి కనిపిస్తుంది. అతని ఏకాగ్రత అంతగా పెరుగుతుందన్నమాట. ఒక్కసారి చదివిన విషయాన్ని సులభంగా గుర్తుంచుకోగలడు. ఇలాంటి శక్తి స్వామి వివేకానంద గారికి ఉందని చెప్తుంటారు. ఆయన కళ్ళల్లో ఉన్న కాంతి మరియు ఆయన వ్యక్తిత్వం చాలా మందిని ఆకర్షించేది. అతను ఒక్కసారి చదివిన పుస్తకాన్ని సులభంగా గుర్తుంచుకునేవారట. మీరు ఒక స్టూడెంట్ అయితే ఈ టెక్నిక్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ త్రాటక క్రియను ఎలా చేయాలో చూద్దాం. త్రాటక చేయడానికి సరి అయిన సమయం ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య, లేదా రాత్రి నిద్రపోయే ముందు 1 గంట ముందు చేయాలి. మొదటగా ఒక ప్రశాంతమైన మరియు కొంచెం చీకటి ఉన్న గదిని ఎంచుకోండి. ఒక కొవ్వొత్తి వెలిగించి మీ ముందుగా 3 లేదా 4 అడుగుల దూరంలో టేబుల్ మీద పెట్టండి. సుఖాసనంలో కూర్చొని కళ్ళును మూసుకొని 5 లేదా 6 సార్లు లోతైన శ్వాస తీసుకోండి. ఇప్పుడు కళ్ళును తెరిచి ఆ దీపం వెలుగును ఒకటే చూస్తూ ఉండండి. ఈ సమయంలో శరీరం కదలకుండా ఉండాలి. దృష్టి కేవలం ఆ వెలుతురు మీదే ఉండాలి. మనస్సులో ఆలోచనలు వస్తే వాటిని పట్టించుకోకుండా మళ్ళీ వెలుగు మీదే దృష్టి పెట్టండి. కొంతసేపటి తర్వాత కళ్ళల్లో నీళ్లు రావడం ప్రారంభమవుతుంది. అప్పుడు కళ్ళును మూసుకోవాలి. కళ్ళును మూసుకున్నప్పుడు కూడా ఆ వెలుతురు మీకు కనిపించినట్లు అనిపిస్తుంది. ఆ వెలుతురు మీ 2 కనుబొమల మధ్య ప్రాంతంలో చూడడానికి ప్రయత్నించండి. త్రాటక విజయము మీరు కళ్ళును మూసుకున్నప్పటికీ ఆ వెలుతురు ఎంత స్పష్టంగా చూడగలరో దానిపై ఆధారపడి ఉంటుంది. అది స్పష్టంగా కనిపించకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ కళ్ళును తెరిచి అదే ప్రక్రియను పునరావృతం చేయండి. ఈ ప్రక్రియను ఒక సెషన్లో 5 నుంచి 10 సార్లు చేయండి. కొన్ని రోజుల తర్వాత మీ ఏకాగ్రత పెరుగుతుంది. అప్పుడు మీరు కేవలం ఆ వెలుగునే కాదు, మిగతా వస్తువులను కూడా కళ్ళును మూసుకుని ఊహించగలుగుతారు. ఈ సాధనను సాధారణంగా 10 నుంచి 15 నిమిషాలు చేయండి. మొదట్లో కష్టంగా అనిపించినా క్రమంగా సులభం అవుతుంది.
కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, కళ్ళుపై ఒత్తిడి పెట్టకూడదు, సహజంగా చూడాలి, బలవంతం చేయకూడదు. మీకు కళ్ళుకు సంబంధించిన ఏదైనా వ్యాధి ఉంటే ఈ సాధన చేయకూడదు. ముందుగా డాక్టర్ సలహా తీసుకోవాలి. మీరు కళ్ళజోడు ఉపయోగిస్తే సాధన చేసే సమయంలో తీసేయచ్చు. ఈ సాధన నిరంతరం చేస్తే కొన్ని వారాల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. శరీరంలో కొత్త ఎనర్జీ అనిపిస్తుంది, కళ్ళలో కాంతి పెరుగుతుంది, అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మెమరీ పవర్ని ఇలా పెంచుకోవచ్చు. యోగ శాస్త్రం ప్రకారం త్రాటక సాధన ద్వారా కొంతమంది దివ్య దృష్టి కూడా పొందవచ్చని చెబుతారు. త్రాటక సాధన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మన చేతన మనస్సును, కాన్షియస్ మైండ్ అంటే మనకు కళ్ళకు కనిపించేది చేసేది ప్రశాంతంగా చేసి అవచేతన మనస్సును సక్రియ చేయడం అంటే సబ్ కాన్షియస్ మైండ్. మన సబ్ కాన్షియస్ మైండ్ మనసు చాలా శక్తివంతమైనది. మన కోరికలను నెరవేర్చే శక్తి దానికి ఉంది. మన చేతన మనస్సు సందేహాలు పెడుతుంటే అవచేతన మనస్సు పని చేయలేదు. అందుకే రెండు ముఖ్యమైన షరతులు ఉన్నాయి. మీ మనస్సులో కానీ సందేహం ఉండకూడదు. ఒకేసారి ఒకే లక్ష్యం మీద దృష్టి పెట్టాలి. త్రాటక సాధనతో మన ఆలోచనలు నిశ్చలమవుతాయి. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యొక్క మనస్సు మేల్కొంటుంది. ఒకసారి సబ్ కాన్షియస్ మైండ్ మనస్సు సక్రియమైతే మీరు కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి అది సహాయపడుతుంది. కానీ దానికి నిరంతర సాధన అవసరము. ఈ ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే ఆశిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. జై హింద్, వందే మాతరం.